ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 5 సంవత్సరాలు అంత పెద్ద నిజం బయటపడకుండా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చానో ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. ఎవ్వరికీ చిన్న క్లూ కూడా దొరకకుండా ఆ నిజాన్ని సమాధి చేసేస్తాను. పొరపాటున రేపటి రోజున అవనికి తన కూతురు గురించి తెలిసినా ఏదో ఒక రకంగా దూరం చేసేస్తాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు. అవని కూతురుది అద్భుతమైన జాతకం కాబట్టి మనం దెబ్బైపోతాం. అవును బంగారం, అయినా నా నమ్మకం అంతా నీపైనే. నువ్వు ఏం చేస్తావు చెయ్యి. అవనికి మాత్రం తన కూతురు గురించి అస్సలు తెలియకూడదు. ఈ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు. మేడం వాళ్ళకి కూతుర్ని దూరం చేసింది వీళ్ళ. ఈ విషయం వెంటనే మేడంకి సార్కి చెప్పాలి. అమ్మ తనవారినైనా బయటవారినైనా ఒకే రకంగా చూస్తుండేది. ఎవరైనా నేల మీద కూర్చుంటే మనతో సమానంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టుకుని అన్నం పెట్టేది. అలాంటిది ఈరోజు అక్షయ్ విషయంలో అలా చేయడం చాలా బాధనిపించిందవని. ఒక్కోసారి శని ప్రభావం మనిషి మీద అలా ఉంటుంది బావా. శని లాంటి నిహారిక మాటలు అత్తయ్యకు వేదంలా ఉన్నాయి, తీయగా అనిపిస్తున్నాయి. అందుకే అత్తయ్య గుడ్డిగా నమ్ముతుంది. మనం భోజనానికి బయటికి తీసుకెళ్లి ఆడించి లాలించి ఏదో రకంగా అక్షయ్కి అన్నం తినిపించాం కానీ గౌరవంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టలేకపోయాం. అది మాత్రం మనసుకి చాలా బాధగా ఉందామని. అత్తయ్య లాంటి జాతకం గలది అయినా పూజ మందిరంలోకి తీసుకుని వెళ్ళలేకపోయాం. మేడం మేడం ఏంటమ్మా, ఏమైంది? మీ కూతురు చిన్నప్పుడే దూరం అవడం వెనుక ఎవరుంటారా అని మీరు రోజు బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కదా. అందుకు కారణం ఎవరో నాకు తెలిసింది మేడం. అవునా, ఎవరది? ఆ విషయం గురించి నీకేం తెలిసింది? నా బిడ్డ ఈ వంశానికి దూరం కావడానికి నేనే కారణం అని ఆనాడు నన్నింటి నుంచి పంపించేశారు. ఇప్పుడేం చేస్తారో చూద్దాం, పదండి. అత్తయ్యా, మావయ్యా, అత్తయ్యా, అమ్మా, అత్తయ్యా, అత్తయ్యా, నానా, మావయ్యా, అమ్మా, అందరూ రండి ఒకసారి. అమ్మా, నానా, అత్తయ్యా, ఏంటమ్మా? ఇప్పుడు నేను చెప్పబోయే నిజాలు వింటే మీరు నమ్మరు, కానీ నమ్మి తీరాలి. ఏం నిజాలు? మన కుటుంబానికి ద్రోహం చేసిన మనిషిని మీరు కఠినంగా శిక్షించాలి కూడా. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? ఉంది కదా మన ఇంట్లో ఒక విష సర్పం, ఆ నిహారిక. దాని గురించి. ఏం చేసింది? 5 సంవత్సరాల క్రితం నా కూతుర్ని నా నుంచి దూరం చేసింది ఎవరో కాదత్తయ్యా, ఆ నిహారికనే. రోజు నర్స్ మీరాతో మా బిడ్డను మాయం చేయాలని ప్రయత్నం చేసింది ఆ నిహారికనే అమ్మా.
నా కూతురు చనిపోయిందని సృష్టించింది. నా కూతురుని చంపాలని చూసింది. 5 సంవత్సరాల నుంచి నన్ను క్షోభకి గురి చేసింది. అన్నీ నిహారికనే. ఇంకా ఎన్ని దారుణాలు చేస్తుందమ్మా? అలాంటి మనిషి మన ఇంట్లో ఉండడం అవసరమా? మీరు చెప్పిందంతా నిజమరా? అవునక్క. నిహారిక ఏమైనా చేయగల సమర్థురాలు వసంత. నిహారిక గురించి మనకు తెలియందేముంది? అవన్నీ నిహారికే చేసిందని మీకెలా తెలిసింది? మీరు చెప్పేవన్నీ నిజమనడానికి ఆధారాలేంటి? నిహారిక కృష్ణబావలు మాట్లాడుకోవడం అక్షయ వినింది. అవును పెద్దమ్మగారు, వారు మాట్లాడుకుందంతా నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను కూడా. నువ్వేమీ పొరపాటు పడ్డం లేదు కదా? లేదమ్మగారు. నువ్వు చాలా పెద్ద విషయానికి సాక్ష్యం చెప్తున్నావు. నిన్ను ఆధారం చేసుకునే ఇప్పుడు మేము అడగాల్సి ఉంటుంది. అమ్మవారి మీద ఒట్టండి. తనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలనుకునే గొప్ప మనసు అక్షయ్ది. ఇలాంటి విషయాల్లో పొరపాటును కూడా పొరపాటు పడదు. ఆ నిహారిక ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయమ్మా. వెంటనే దాన్ని పిలిచి ఈ విషయం తేల్చాల్సిందే. మా మనవరాలి విషయంలో అంత పెద్ద పాపం చేయటం నిజంగా రుజువైతే క్షమించేదే లేదు. రే కృష్ణ, నిహారిక, బయటికి రండ్రా. ఏంటి నాన్న? అమ్మమ్మమ్మమ్మో, మీరు మామూలోడు కాదు. నిహారిక మాయలో పడిపోయి నువ్వు కూడా ఏవేవో పనులు చేసుకుంటూ పోతావా? ఏమైంది అత్తయ్య గారు? హాస్పిటల్ నుంచి అవని కూతుర్ని ఎందుకు మాయం చెయ్యాలని చూసావు? అవనికి ఎందుకంత గర్భశోకాన్ని మిగిల్చావు? మా మనవరాలి విషయంలో మాకు ఎందుకంత మనోవేదన కలిగించావు? మేము రహస్యంగా మాట్లాడుకున్న మాటలు ఎవరు విన్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.